మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని మహా పరిశుద్ధ నామములో, సృష్టికర్త దేవుని పరమ తండ్రి నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి మీకందరికీ ప్రేమతో మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప వారము ఈ కార్యక్రమం ఈ ఛానల్ మీద చూస్తూ ఉన్నారు. చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రమం తప్పకుండా మరి మీరు చూస్తున్న అదే టైంలో మరి ఈ యొక్క టెలికాస్ట్ అవుతుంది. తర్వాత వారం మధ్యలో కూడా దీన్ని వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒకవేళ మీరు చూసే టైంలో, మీరు ఆ యొక్క ఇంట్లో లేని టైంలో మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెసీ ఇండియా అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి కూడా మీరు చూడవచ్చు. అలాగనే మీ యొక్క బంధువులు, స్నేహితులు కూడా వాటిని మీరు పరిచయం చేయండి. దాదాపుగా మరి గొప్ప గొప్ప దైవజనులు కూడా దీంట్లో వాక్యం మాట్లాడుతున్నారు. మరి డాక్టర్ శరత్ బాబు గారు, వారు మహారాష్ట్ర పూణే మరి అడ్వెంటిస్ట్ స్పైసర్ ఆ కాలేజీలో అతను ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరి వారు గొప్ప దైవజనులు. అంతేకాకుండా అనేకమైన సేవకులు మాట్లాడుతున్నారు. పాస్టర్ జి గంటా ఎలీశ్వరరావు గారు, సిస్టర్ హేమతి గారు, బాబునాయ్ గారు, అలాగనే మరి డాక్టర్ బచ్చులర్ గారు, అనేకమైన టెడ్ వెల్సన్ గారు, మరి తెలుగు, హిందీ, అలాగనే ఇంగ్లీష్లో మరి వారు వాక్యం బోధిస్తూ ఉన్నారు. మరి వినొచ్చు, మీరు ఆశీర్వాదాలు పొందొచ్చు. ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు స్టడీ గైడ్స్, అవి 27 పుస్తకాలు ఉన్నాయి, 2 సెట్లు ఉంటాయి. దానికి మీరు ఇంత వెల చెల్లిస్తే చెట్టు మొత్తం మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. ఎక్కువ ఏమి కాదండి, ఎక్కువ ఏమి కాదు, చాలా తక్కువ అమౌంటే, చాలా తక్కువ అమౌంటే. అయితే వాటిని మీరు తెప్పించుకొని ఒకటి తర్వాత ఒకటి వరుస క్రమం వారిగా చదివితే చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది ఆ పుస్తకాలు. అలాగే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు తెప్పించుకోవచ్చు. చాలా బాగుంటాయి. రాబోయే రోజుల్లో వాటి మీద కూడా నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. వాటి మీద కూడా మాట్లాడతాను, సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు తప్పకుండా నాకు సమయం, ఆరోగ్యం ఇస్తే రాబోయే రోజుల్లో వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. ఈ సమయంలో నిర్బంధించబడిన దుష్టుడు అనే అంశభాగంలో మరి గడిచిన దాదాపుగా 10, 12, 11 వారాల నుంచి మనం ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం. ప్రియమైన వారలారా, దేవుడు అనేకమైన కొత్త కొత్త విషయాలు, మరి బైబిల్లో మరుగైన విషయాలు, ఈ గ్రంథాన్ని ఎవరు చదవకూడదు, ఈ ప్రకటన దానిల గ్రంథం మనకి అర్థం కాదు, దీని జోలు అసలు వెళ్ళకూడదు అని చెప్పి దాన్ని మరుగును చేసినారు. ఆ విషయాలన్నీ దేవుడు ఒక్కొక్కటి బయట తీస్తున్నాడు. మరి దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా ఎంచుకొనబడిన నాయన తండ్రి ప్రభు అంశము, ప్రభు నిర్బంధించబడిన దుష్టుడు గురించి మేము మాట్లాడుతున్నాం. అవును తండ్రి, బైబిల్లో ప్రవచన గ్రంథంలో దాగి ఉన్న అనేకమైన మర్మాలు, పాఠాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం. మాకందరు వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలను, వారి కుటుంబాలను, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వారికి ఉన్న వ్యాధి బాధలు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న శోధనలు, వారిని కూడా మీరు తీసివేయమని, మీ సత్యంలో వారిని ప్రతిష్ఠించమని, ఈ కడవరి వర్తమానం ద్వారా వారు మేలుకొనబడి, ఉజ్జింపబడి, మీరు ఆఖరి కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి. నిలబడి ఉన్న నేను వట్టివాడిని, మట్టివాడిని ప్రభువా, నా నోరు మీ బోరగా మీరు వాడుకొని నీ శిలోసారి నన్ను మరుగు చేసి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ కడవరి అంచకాల త్రిదూత వర్తమానం, 3 దూతల వర్తమానం, ఇది కడవరి కాలంలో దేవుడు చెప్పమంటున్న వర్తమానం. ఇదే చివరి
హెచ్చరిక వర్తమానం, ద ఫైనల్ వార్నింగ్ మెసేజ్. ఈ మెసేజ్ తర్వాత ఇక మెసేజ్లే ఉండదు, ఈ సందేశం తర్వాత ఇక సందేశాలే ఉండదు. దేవుడు ఈ సందేశాన్ని చెప్పమని తన సేవకులకు ఆజ్ఞాపిస్తే ఎక్కడో ఒక్కడి చోట అరాకొర మంది తప్ప అందరూ కూడా ఈ వర్తమానాన్ని పక్కన పెట్టి ఏంటి, ఎక్కడైతే వాళ్ళకి పేర్లు వస్తాయో, ఎక్కడైతే వాళ్ళకి లాభం వస్తుందో, ఏదైతే దండుకోవచ్చో, మనుషుల దగ్గర పిండుకోవచ్చో ఆ బోధలు చేస్తున్నారు. వాళ్ళని విమర్శించట్లేదు సుమా, కానీ వాక్యము దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పకుండా ఆ ట్రాక్ నుంచి పక్కకు వచ్చేసి రాంగ్ ట్రాక్లో ప్రకటిస్తూ ఉన్నారు. మనకి ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం 2 ప్రవచన గ్రంథాలు ఉంటే ఈ ప్రవచన గ్రంథాల్లో నుంచి వాక్యములు, ఈ కడవరి కాలంలో సందేశాలు ప్రజలకు చెప్పాలి. 7 సంఘాల గురించి, 7 ముద్రల గురించి, 7 బోర్ల గురించి, దేవుని ముద్ర గురించి, మృగం ముద్ర గురించి, దేవుని యొక్క సంఖ్య 7, మృగం యొక్క సంఖ్య 666 గురించి, ఏంటి 7 తెగుల గురించి, మరి నిర్బంధించబడిన 1000 పరిపాలన గురించి, రాకడ గురించి, ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఆజ్ఞల గురించి, దేవునికి ధర్మశాస్త్రాన్ని గురించి ఇవి చెప్పాలి. అవి ఏమి లేదు, అవేమి కనపట్ల. బ్లెస్ బ్లెస్ బ్లెస్, స్వస్థత, దీవెనలు, ఆశీర్వాదాలు, హీలింగ్, ఇదే చెప్తున్నారు. దేవుడి చేత ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అన్నీ మీకు ఇస్తాను, అప్పుడు దాకా ఇవ్వను. మీకు కొంతకాలం, కొద్ది కాలం, అప్పుడప్పుడే మీకు ప్రకటన చదువుతుంది 16వ అధ్యాయం చదవండి. అవి సూచనలు చేయు దయ్యముల ఆత్మలే, అవి కాసేపే ఉంటుంది, తర్వాత అదే ప్రాబ్లం, అదే సమస్య, అదే ఇబ్బందులు, అదే నడు నొప్పి, అదే ఒళ్ళు నొప్పులు, అదే బాధతో ఉంటారు. ఆ కాసేపు ఠుష్ టాష్ అన్నప్పుడు ఆ చదువు అట్టంటాడు, అది కొంచెం తగ్గినట్టు ఉంటుంది, వచ్చి టగడ సాక్షి చెబుతారు, మళ్ళీ 3వ రోజు వాళ్ళ ఇంటికి పోండి, మళ్ళీ అదే బాధ, ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉంటుంది. కానీ దేవుడిచ్చే స్వస్థతలు అలాగుండదు సుమా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అలాగుండదు సుమా. ఆయన ఒకేసారి ఇవ్వటం మొదలు పెడితే ఎవరు ఆపలేరు, ఆయన ద్వారము తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరు తెరవలేరు. కనుక నువ్వు తెరువు నాయన, దీవించు నాయన అని కేకలు పెట్టినా ఇసాకు దగ్గర ఆశీర్వాదాలని తీసుకొని పోయినాడు యాకోబు. తర్వాత వచ్చాడు ఏసావు, నాయనా ఆశీర్వదించు నాయనని కేకలు పెడుతున్నాడు. ముందుకు వచ్చినోడు వాడు తీసుకొని పోయాడు. తర్వాత రోజున, మరుసటి రోజున, తర్వాత గంటలో, తర్వాత సమయంలో వచ్చిన వాడు ఆశీర్వాదాలు దయచే నాయన అంటే ఆశీర్వాదాలు లేదు, నా దగ్గర శాపాలే ఉన్నాయి, శాపాలు ఇచ్చి పంపించాడు. కనుక దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, పరిశుద్ధపరుస్తానని చెప్పాడు, నేను నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తానని చెప్పాడు. మీరు దీవించబడాలంటే నా ఆజ్ఞలు గైకొనాలా, సృష్టికర్తను ఆరాధన చేయాలా, ఆయనను పరిశుద్ధముగా ఆచరించుటకును విశ్రాంతి దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా అన్నీ చెబితే ఈ రోజున ఏది అర్థం కావట్లా. రకరకాల బోధలు, రకరకాల బోధకులు, రకరకాల సంఘాలు, రకరకాల యొక్క విన్యాసాలు, వీటిలో అసలైన వాళ్ళు ఎక్కడ జారిపోతున్నారు. కనుక కడవరి కాలంలో, చివరి దినాల్లో మీరు ఒక మాటను గుర్తు చేసుకోండి. మత్తయి సువార్త 24 అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని మోసం చేయటానికి గొప్ప సూచక్రియలను, మహత్య కార్యాలు చేస్తారని చెప్తుంది బైబిల్. అంటే ఏర్పరచబడ్డ వారి సైతం మోసగించబడతారంట. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొద్దిమందే, ఆ కొద్దిమంది సైతము సాతాను మోసం చేస్తారంట. కనుక ఇప్పుడు మనం చదువుకున్న, మనం మాట్లాడుతున్న అంశ భాగము నిర్బంధించబడిన దుష్టుడు, అంటే ఇంకా ఎవరిని కూడా మోసము చేయలేని దుష్టుడు. ఎప్పుడంటే 1000 ఏళ్ల కాలము. ఎన్ని కాలము? 1000 ఏళ్ల కాలము. ఈ మిలీనియం, ఈ 1000 ఏళ్ల కాలములలో భూమి మీద నరుడు ఉండడు. పరిశుద్ధులేమో, చనిపోయిన నీతిమంతులేమో సమాధి నుంచి లేపబడతారు. బ్రతుకున్న పరిశుద్ధులు వారితో కలిసి మధ్యాకాశంలో యేసుక్రీస్తును ఎదుర్కోవటానికి వెళ్ళిపోతారు. బ్రతుకున్న అనీతిమంతులేమో మరణిస్తారు. సూర్యుడు తన వెలుగునివ్వడు, చంద్రుడు నక్షత్రాలు తమ కాంతినివ్వదు. ఇక ఈ భూలోక ప్రపంచం అంతా కూడా చీకటి అగాధముతో నిండి ఉంటుంది. ఈ అగాధముతో నిండి ఉన్న ఈ లోకం ఏదైతే ఉందో, ఇక్కడ సాతాను ఒక్కడే, వాడి వెంబడించిన దురాత్మలు ఇక్కడ విడవబడతాయి, బంధించబడుతుంది.
బంధించబట్టం అంటే విడిచిపెట్టడం. కనుక ఈ ప్రపంచ భూలోకం అంతా కూడా వాడికి అగాధ స్థలము, అంటే చెరసాల, జైలు. కనుక ఇక వాడు ఎవడు మోసం చేయడం కాబట్టి ఒకే అట్నే కూర్చొని దిగులుగా ఉంటాడు. ఎంతకాలం? ఇప్పుడు 6000 సంవత్సరాలు సృష్టి అయిపోయి, ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయి, ఇప్పుడు 7000 సంవత్సరాలు వచ్చాం. ఈ 6000 సంవత్సరాలు అందరినీ మోసం చేసిన వాడు ఈ 7000 సంవత్సరం 1000 సంవత్సరాలు వాడు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ఎవడి మోసం చేయడం ఎవడు ఉండరు. 1000 సంవత్సరాల తర్వాత మరలా వాడు మోసం చేయటానికి మరలా ఒక కార్యం జరగబోతుంది. అదే 1000 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత. 1000 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత, పరలోకంలో 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు తన పరిశుద్ధులతోనూ వేవేల దూతలతోనూ పరిశుద్ధులతోనూ పరివారముతోనూ పరలోక పట్టణము నూతన యెరూషలేము పట్టణం భూమి మీదకి దిగి రాబోతుంది. అప్పుడు రెండో రాకడలో, మొదటి పునరుద్ధానం జరిగినప్పుడు రెండో రాకడలో చనిపోయారు అనీతిమంతులు, వారందరూ లేపబడతారు. ఎందుకు? బైబిల్ చెప్తుందండి. బైబిల్ చెప్తుంది, మొదటి పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులు, వారు జీవాన్ని పొందుకోవటానికి మొదటి పునరుద్ధానంలో లేపబడతారు. రెండో పునరుద్ధానంలో లేపబడిన వారు తీర్పు పొందటానికి దేవుని యొక్క శిక్ష, దేవుడు విధించబోయే శిక్షను పొందటానికి వారు లేపబడతారని దేవుడు, నా పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏ గుంపులో ఉంటావు? పరిశుద్ధుల గుంపులో ఉంటావా? అపరిశుద్ధ గుంపులో ఉంటావా? నీతిమంతుల గుంపులో ఉంటావా? లేకపోతే అనీతిమంతుల గుంపులో ఉంటావా? మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతావా? లేకపోతే రెండో పునరుద్ధానంలో పాలు పొందుతావా? రెండో పునరుద్ధాన పాలు, ఎందుకంటే వాళ్ళు అనీతిమంతులు. ఎందుకంటే వారు దేవుని యొక్క తీర్పును, శిక్షను పొందటానికి మాత్రమే లేపబడతారు. ఇక వాళ్ళు ఎంతమంది అంటే, ఎంతమంది తెలుసా లేపబడిన వాళ్ళు? ఆదాము అవ్వల కాడ నుంచి, సృష్టి కాడ నుంచి ఎవరైతే అనీతిమంతులుగా ఉన్నారో అప్పుడు నుంచి ఈ యొక్క రెండో రాకడంత వరకు ఎవరైతే అనీతిమంతులుగా, పాపులుగా, సాతాను అనుచరులుగా ఉన్నారో వారందరూ లెక్కించలేని గొప్ప 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 జనము. ఎబ్బా సాతాను, అమ్మయ్యా ఈ 1000 సంవత్సరాలు నాకు ఎవరు లేరు. ఎందుకు? మోసం చేయటానికి. ఇప్పుడు వీళ్ళు లేచారుగా, ఇక వీళ్ళని మోసం చేస్తాను. అక్కడ పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ నూతన యెరూషలేము పట్టణం ఉంది అక్కడ. ఇంక వీడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరినీ పోగు చేస్తాడు. చూడు చూడు చూడు, దేవుడు ఎంత దుర్మార్గుడు, దేవుడు ఎంత పక్షపాతి, దేవుడు ఎంత స్వార్థపరుడు. తను నమ్ముకున్న వారిని మాత్రమే తీసుకెళ్ళి ఆ పరిశుద్ధ పట్టణంలో ఉంచేశాడు. మనలేమో లోపల రానియకుండా ఆయన బయట ఉంచేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చూడు అందరినీ, ఏది అవాదములు మొదలుకొని వారు పుట్టారో పిల్లలు, కొంతమంది దేవుని ఎరగల పాపములని ఉన్నారు. ఆదాము యొక్క రెండో కుమారుడు దగ్గర నుంచి, మరి హేబేలు కయ్యను దగ్గర నుంచి, తర్వాత మధ్యకస్త నుంచి ఇప్పుడు రెండో రాకడ వచ్చేంత వరకు భూమి మీద ఎంతమంది పుట్టారో వాళ్ళందరూ రెండో పునరుద్ధానంలో అందరూ లేపబడతారు. లేపబడి ఇక సాతాను, అబ్బా నాకు ఇప్పుడు గట్టిగా పని దొరికింది. ఇప్పుడు ఈ 1000 సంవత్సరాలు నేను ఈ భూమి మీద నేను ఊరికనే ఖాళీగా ఉన్నాను. నేను మోసం చేయడానికి నరుడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు రెండో పునరుద్ధానానికి మేలు పొందారే, పాలు పొందారే, వాళ్ళందరూ లేస్తారు. వాళ్ళతో చెప్తాడు, ఇప్పుడు మన అందరం కలిసి ఆ పరిశుద్ధ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్దాం. ఏం చేయటానికి? యుద్ధం చేద్దాం. అదే చివరి యుద్ధము, హెర్మగోన్ యుద్ధం. అదే చివరి యుద్ధం. ఎప్పుడైతే ఆ పరిశుద్ధ పట్టణం మీద యుద్ధానికి వెళ్తారో ఆకాశము నుండి అగ్ని కురిసి సాతానుడు, లూసిఫర్, తనకు అనుచరుల దూతలు, ఆ సాతాన్ని మోసములో పడిపోయిన మానవాళ్ళు అందరినీ దేవుడు అగ్ని చేత కాల్చేస్తాడు. ఇక పాపము ఉండదు. ఏదేను తోటలో అవాదములు చేసినప్పుడు ఎలాంటి పరిశుద్ధమైన లోకముని, పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధమైన పుణ్యలోకాన్ని చేశాడో అలాంటిది నూతన యెరూషలేములో, కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో దేవుడు చేయబోతున్నాడు. ఇంకా పాపం ఇంకా పుట్టదు, పాపం ఇంకా అంతము అయిపోతుంది. ఇక మానవులకి మరణము
లేదు. అప్పుడు మనం తోటలు వేసుకుంటాం, ఇల్లులు కట్టుకుంటాం, చిరకాలము జీవిస్తాం. అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ యొక్క ఎంతమంది ఉన్నారో ఆ నూతన యెరూషలేములో ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎంత కోట్ల మంది ఉన్నారో అంత వారు చిరకాలము ఎల్లకాలం జీవిస్తూనే ఉంటారు. ఇక మరణము ఉండదు, ఇంకా దుఃఖము ఉండదు, సూర్యుడు అవసరంలా, ఏమీ అవసరంలా. దేవుడే వారికి వెలుగై ఉంటాడు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో మళ్ళీ కొత్తది అన్నీ కూడా వస్తాయి, పంటలు పండుతాయి, అన్నీ వస్తాయి. కానీ నేను చెప్పే విషయాలు పరలోకంలో ఆ 1000 కాలములలో అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, దేవుడే వెలుగై ఉంటాడు. కానీ కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా ఆకాశము, మళ్ళీ కొత్త భూమి, మళ్ళీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మళ్ళీ పంటలు వేయటం, ఇల్లులు వేసుకోవటం, ఇల్లులు కట్టుకోవటం, తోటలు వేసుకోవటం, పండ్లు వేసుకోవటం, పండ్లు తినటం, ఆరోగ్యంగా ఉంటారు. ఆదాము సుమారు 18 అడుగులు ఎత్తు మనిషి, 18 అడుగులు. గొలియాతు దాదాపుగా 6 మూరల జానుడు, అంటే 10 అడుగులు ఎత్తు. 10 అడుగులు, 12 అడుగులు, 13 అడుగులు ఎత్తులు కూడా ఉన్నారు. ఓగు రాజు, బైబిల్లో చాలామంది రాజులు, మనుషులు. అయితే ఇప్పుడు మనం 6 అడుగులు ఉంటేనే 6 అడుగులు అందగాడు అంటున్నారు. మరి 18 అడుగులు ఉంటే ఇక ఎంత అందగాడని అలా చూసారా ప్రియమైన వారలారా? మరలా మనము ఆ పరలోకానికి 1000 సంవత్సరాలు వెళ్ళినప్పుడు మరలా మన శరీరం మొత్తం కూడా పెరుగుతుంది. మనం ఆదాములంత ఎత్తు అవుతాము. అందుకని ఆ యొక్క జీవవృక్ష ఫలము అది ఔషధముగా పనిచేస్తుంది, అంటే మందుగా పనిచేస్తుంది. మందంటే అక్కడ రోగం లేదు, జబ్బు లేదు, తెగుళ్ళు లేవు, అక్కడ వైరస్ లేదు కదా పరలోకంలో. మరి అన్నీ లేనప్పుడు వైద్యం ఎందుకు అక్కడ? వైద్యం ఎందుకంటే మన శరీరంలో మార్పు చెందటానికి. ఆకులు తింటాం, ఆ పళ్ళు తింటాం, ఆ నది నీళ్లు తాగుతాం, మన శరీరంలో మార్పు చెందుతుంది. మనం కూడా ఆదాములంత ఎత్తు 18 అడుగులు పెరుగుతాము. కొత్త ఆకాశం కొత్త భూమిలో మన దేవుని దూత వలె ఉంటాం. కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంక ఎప్పుడు చూస్తున్న వాళ్ళు అట్లుంటారు. ఇంక వాళ్ళు ఎల్లాకాలము చిరకాలము ఆ నూతన రాజ్యంలో జీవిస్తూనే ఉంటాము. ప్రియమైన నా యొక్క సహోదరి సహోదరులారా, ఈ 1000 కాలములలో మనం ఏమై ఉంటామంటే యాజకత్వం చేస్తాం. క్రీస్తుతో కూడా మనము యాజకత్వం చేస్తాం, క్రీస్తుతో కూడా మనము రాజ్య పరిపాలన చేస్తామని మనకి ప్రకటన గ్రంథం 20:6 చెబుతుంది. అయితే ప్రకటన 24 ఏం చెప్తుందంటే, నేను సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారిని విమర్శ చేయుటకును అధికారము ఇవ్వబడెను. జ్ఞాన సంభూతుడు శక్తిమంతుడైన దేవుడు అల్పులైన స్త్రీ పురుషులను రక్షింపబడని వారికి పడిపోయిన దేవదూతలకు, అనగా పడిపోయిన దూతలను తీర్పు తీర్చుటకు ఈ గొప్ప కార్యము వారికి అప్పజెప్పి ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 6:2-3 పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? దేవుడు నీతి న్యాయము గలవాడు, సాతానుడు 1000 సంవత్సరములు బాధింపబడును. అతడు దేవుడు అన్యాయస్తుడు, అన్యాయపు తీర్పు తీర్చున్నట్లు ఆరోపిస్తాడు. ప్రపంచ యావత్తు 1000 సంవత్సరాలు నెమ్మదితో ఉండును. మనం ఎందుచేత దుర్మార్గములను చెడ్డదూతలను తీర్పు తీరుస్తాము? వీరు క్రీస్తు రాకమునుపే తీర్పు పొందారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ 1000 కాలములలో మనకు దేవుడు గొప్ప బాధ్యతను ఇవ్వబోతున్నాడు. అదేంటంటే మనము తీర్పు తీర్చే బాధ్యత. మన చుట్టూ ఉన్నారే, మన సమాజం అంతా ఉన్నారే, దేవుని యొక్క వాక్యానికి ధిక్కరించారే, అలాంటి వారందరికీ అక్కడ మనం తీర్పుకి నిలబడబోతున్నాం. దేవుని దగ్గర మనం వాళ్ళని తీర్పు అంతేగా దేవదూతలు కూడా మనం తీర్పు తీర్చబడబోతున్నాం. దేవదూతలను, అందుకనే దేవదూతలు చేయలేని పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. ఈ భూలోకంలో దేవుడు ఇప్పుడు మనకి దేవదూతలు చేయలేని పరిచర్య మనకిచ్చాడండి. అల్పులైన మానవులైన స్త్రీ పురుషులైన సహోదరులైన మనకిచ్చాడు ఆ గొప్ప భాగ్యం. కనుక పౌలు కూడా అంటున్నాడు, మనము
అనేకులకు తీర్పు తీర్చబడబోతున్నాం. మన అనేకులకు తీర్పు తీర్చబోతున్నాం. దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. మనుషులకు తీర్పు తీర్చబోతున్నాం. అంటే మనం అక్కడ న్యాయాధిపతులుగా నిలబడుతున్నాం. ఈ భూమి మీద న్యాయం అంటూ ఉందా? ఎక్కడైనా ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు జరుగుతాయి. ఇరు వర్గాల పెద్దలు కూర్చొని పంచాయతీ, ఎవడు తాగితే, ఎవడు సారాయి దాపిస్తే, ఎవడు ఒక జేబులో లంచం ఇస్తే వారికి వెళ్ళి మాట్లాడతారు. ఎవరికి కొంచెం బలం ఉంటే, ఎవరికి కొంచెం బలగం ఉంటే, ఎవరికి కొంచెం అధికారం ఉంటే వారికి వెళ్ళి మాట్లాడతారు. న్యాయం ఉందా? న్యాయము అన్యాయం అయిపోతుంది, అన్యాయము న్యాయం అయిపోతుంది. అయితే దుష్టుడైన సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు, అన్యాయంగా మనల్ని తీర్పు తీరుస్తున్నాడు అని వాదిస్తాడు వాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు కదండి. మమ్మల్ని అన్యాయంగా పరలోకం నుంచి తోసివేశాడు. అన్యాయంగా ఇక్కడ ఉంటే ఆ పరలోక రాజ్యం ఇవ్వకుండా, ఆ నూతన యెరూషలేము పట్ల మమ్మల్ని ప్రవేశించకుండా మా పట్ల ఆయన విపక్ష చూపాడు. మమ్మల్ని ఆయన ప్రేమించలేదు, ఆయన మమ్మల్ని త్రోసివేశాడు. దేవుడు న్యాయవంతుడు కాదు, అన్యాయస్తుడైన దేవుడు అని ఆయన దేవుని మీద ఈ లూసిఫర్ నేరారోపణ చేస్తాడు. కానీ ఆ రోజున దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క పరిశుద్ధులు తీర్పు తీర్చినప్పుడు ప్రజలందరూ చెప్తారంట, ఇది న్యాయమైన తీర్పే. మేము చేసిన దోషము, మేము చేసిన వ్యతిరేకత, మేము చేసిన పాపమును బట్టి ఈ శిక్ష మాకు సమంజసమే అని ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ సాతాను మాత్రం ఒప్పుకోడు. సాతాను మాత్రము ఒప్పుకోడు. బైబిల్ అదే చెప్తుంది. ఎప్పుడైతే మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనకి పాప క్షమాపణ ఉంటుంది. కానీ ఈ రోజున మనుషులు పాపాలు ఒప్పుకోవట్లేదే. ఆ పాపాలు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేస్తున్నారు, మరొక తప్పు చేస్తున్నారు, మరొక నేరం చేస్తున్నారు. ఎంత మనుషులు దుష్ట ఆలోచనతో, దుష్ట బుద్ధితో జీవిస్తున్నారంటే సాతాడు, ఇదంతా కూడా సాతాడు యొక్క మనసు అండి. అందుకని కీర్తనకారుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పు నిడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రుడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన వాడు ఎప్పుడు కూడా చెడగొట్టాలి, పడగొట్టాలి, పతనం చేయాలి, పాడు చేయాలి, నాశనం చేయాలని చూస్తాడు. కనుక ఈ రోజున మన చుట్టూ చూస్తూ ఉన్నాం, సమాజంలో చూస్తూ ఉన్నాం, అనేకమైన సంఘాల్లో చూస్తూ ఉన్నాం, ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారిలో అందరూ కూడా దుష్ట ఆలోచన కలిగి ఉన్నారు. దైవ ఆలోచన, మంచి ఆలోచనతో ఆలోచించేవారు లేరు. వాడిని పడగొట్టాలి, వాడిని నాశనం చేయాలి, వాడిని కొల్లగొట్టాలి, వాడిని అంతం చేయాలి, ఇదే ఆలోచనతో ఉన్నారు. ఇది దుష్ట ఆలోచన. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఇతరులను హాని చేయదు, ఇతరులను ఎప్పుడు కూడా మోసము చేయదు, ఇతరులను ఎప్పుడు కూడా అన్యాయమైన సొమ్మును తీసుకోరు. తాను కష్టపడిన దాన్నే తీసుకుంటాడు. కానీ ఈరోజు నీ 50,000, 60,000, ₹1,00,000 జీతం ఉన్నా కూడా లంచముతో పేదవాళ్ళ దగ్గర కూలి చేస్తేనే, కష్టం చేస్తేనే వచ్చే ఆ పేదోళ్ళ దగ్గర లంచాల రూపంలో జీతం 50,000 ఉంటే లంచాల మీదనే లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. కానీ సామెతల గ్రంథం చెప్తుంది, లంచం పుచ్చుకొనుట వలన మనసు చెడిపోవును అని ఉన్నది దేవుని యొక్క వాక్యం. ఈ రోజున చాలామంది అన్యాయముగా, అక్రమముగా, అన్యాయ మార్గంలో, అక్రమ మార్గంలో సంపాదనలో వెళ్ళిపోయారు. చీట్ చేయటం, మోసం చేయటం. ఈ రోజున వాళ్ళలో వీళ్ళని నేను చెప్పట్లా, ప్రార్థన చేసే వాళ్ళలో చేయని వాళ్ళని చెప్పట్లా, ఎక్కడైనా ప్రార్థన చేసే వాళ్ళలో కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఒక హిమ్ము సంస్థ మీకు అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల్లో 450 కోట్లు డబ్బులు వసూలు చేసింది అమాయకులైన ప్రజల దగ్గర, విశ్వాసుల దగ్గర, సేవకుల దగ్గర. 10,000 ఇస్తే 50,000 అయింది, 50,000 ఇస్తే 1,00,000 అయింది.
సంవత్సరంలో 10,000 కడితే 1,00,000 అయిపోయింది, 20,000 కొడితే 2,00,000 అయింది. ఎలాగైతే కోడి కొంటే ఆ గుడ్లు పెడితే కూడా దాని పిల్లలు ఇంది కావు. వడ్డీకి ఇచ్చిన ఆ వడ్డీకి డబ్బులు అంతా కాదు. ఎలాగవుతుంది? అక్రమార్గం, దుర్మార్గ మార్గం, మోసము, ఇదంతా సాతానిక కుట్ర. మనుషుల్ని ఆర్థికంగా తొక్కివేయటానికి, ఆర్థికంగా మానసికంగా తొక్కివేయటానికి సాతాను పలుకుతున్న పెద్ద కుట్ర ఇది. ఆ కుట్రలో ప్రతి వాళ్ళు బలైపోతున్నారు. వాళ్ళ వీళ్ళ అని లేదు, కానీ దేవుని యొక్క మహాకృప ఆ హిమ్ము సంస్థలో నేను ఎప్పుడు కట్ల రూపాయి. ప్రియమైన వారలారా, గొప్పగా చెప్పట్లేదు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జిత నువ్వు అనిపిస్తావు. నువ్వు కష్టపడు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనిపిస్తావు. నీ చెమట వచ్చి పని చేయి, ఆ కష్టాన్ని వృధాగా పోదు. ఈ యొక్క వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా, ఇది కడవరి వర్తమానం. దేవునితో మనం ఉండబోతున్నాం, దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం. వెయ్యేళ్ళు దేవునితో పరిపాలన చేయబో, యుగాలు మనం నూతన యెరూషలేము భూమిలో మనం ఉండబోతున్నాం. అక్కడ కూడా ఆ నూతన యెరూషలేములో కూడా సబ్బాతు 7వ దిన విశ్రాంతి దినాన్ని ఆరాధన చేస్తారంట. యెషయా గ్రంథం 66:22-23 వచనాలు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కడవరి వర్తమానము ద్వారా నీవు మేలుకోవాలి. ఇది సత్యము, దీన్ని ఎవరు మార్చుకోలేరు. అబద్ధాన్ని 100 అబద్ధము చెప్పి 100 అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారు, కానీ అది కానే కాదు. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ కడవరి కాల వర్తమానం ద్వారా ప్రభు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి ఆర్థిక పరిస్థితులు మార్చండి. వారికి ఉన్న వ్యాధి బాధల సమస్యలు తీసివేయండి. కుటుంబాల నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. అలాగే నీ 10 ఆజ్ఞల విధేయత, ధర్మశాస్త్రం లోబడి జీవించుకు మీ కృప దయచేయండి. ఇప్పుడు దాన్ని నిలబెట్టి మాట్లాడావు. ఎంతమంది ఉన్నారు? అందరినీ దీవించు. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, మరి ముఖ్యంగా దాతలను దీవించు. వృద్ధాప్యాలు ఉన్న దాతలను వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభు ఈ సువార్త కడవరి వార్త వెళ్ళటకు మీ కృప దయచేయమని, సహకరించి ప్రతి బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.